హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విష్ణు ఫ్లిక్స్. అల్లు అర్జున్ గారు తన నెక్స్ట్ మూవీ అంటే ఆఫ్టర్ అట్లీతో చేసిన తర్వాత తన నెక్స్ట్ మూవీ త్రివిక్రమ్ గారితో చేయాల్సింది. కానీ అల్లు అర్జున్ గారు అట్లీతో చేసే మూవీ మినిమం 2-3 ఇయర్స్ పడుతుందని, సో అప్పటి వరకు త్రివిక్రమ్ గారు తన టైం అప్పటిదాకా వెయిట్ చేయొద్దని, అండ్ అల్లు అర్జున్ గారు కూడా అప్పటి వరకు త్రివిక్రమ్ గారిని వెయిట్ చేయించకూడదని ఈ ప్రాజెక్ట్ని ఇద్దరు ఒప్పుకొని అఫీషియల్‌గా క్యాన్సిల్ అయిపోయింది ఈ ప్రాజెక్ట్. అండ్ ఎంటైర్ ద స్టోరీ ఏదైతే ఉందో మైథలాజికల్ సైఫై జోనర్‌లో 'త్రివిక్రమ్' గారు రాసిన స్టోరీ. అదే స్టోరీ వెళ్ళి ఎన్టీఆర్ గారు నరేట్ చేశారంట. అండ్ ఇప్పుడు ఆ మూవీ ఎన్టీఆర్ గారితో చేయబోతున్నారు. అదే జోనర్‌లో అదే స్టోరీతో. అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. దీన్ని అఫీషియల్‌గా కూడా కన్ఫర్మ్ చేస్తూ ఆ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అయిన నాగవంశి గారు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ కన్ఫర్మ్ చేశారు. అయితే ఇలాంటి టైంలో మరి అల్లు అర్జున్ 'A23' ప్రాజెక్ట్ ఎవరితో చేస్తున్నారు అని అనుకుంటుంటే, అదే టైంలో మలయాళ డైరెక్టర్ కమ్ యాక్టర్ బేసిల్ జోసెఫ్‌తో మూవీ చేయబోతున్నారని న్యూస్ వచ్చింది. బేసిల్ జోసెఫ్ వెళ్లి అల్లు అర్జున్ గారికి స్క్రిప్ట్ కూడా నరేట్ చేశారంట. అండ్ అది కూడా ఒక సూపర్ హీరో స్టోరీ అంట. ఇన్సైడ్ ఇన్ఫో ప్రకారం స్క్రిప్ట్ కూడా చాలా బాగా నచ్చిందంటున్నారు. ఈ యొక్క ఫిలింని గీతా ఆర్ట్స్‌తో పాటు 2 బిగ్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ హౌస్‌తో కంబైన్ అయ్యి ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. అండ్ అలాగే ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది కావడంతో మన ఇండియాలో 4 డిఫరెంట్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ నుంచి 4 డిఫరెంట్ ప్రొడక్షన్ హౌస్‌తో అసోసియేట్ అయ్యి ఈ ఫిలింని ప్రొడ్యూస్ చేయబోతున్నారంట గీతా ఆర్ట్స్. మీరు మూవీకి ఎంత హైప్‌తో ఉన్నారో తెలీదు గానీ, నేనైతే ఈ ప్రాజెక్ట్ మీద చాలా అంటే చాలా హైప్‌తో ఉన్నా. అండ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ. బేసిల్ జోసెఫ్ తను కేవలం 3 మూవీస్ మాత్రమే డైరెక్ట్ చేశాడు. 'కుంజి రామాయణం', 'గోదా' అండ్ 'మిండర్ మురళి'. 'కుంజి రామాయణం' జస్ట్ ఓకే అనిపించిన, 'గోదా' అండ్ 'మిండర్ మురళి' జస్ట్ అమేజింగ్ అంతే. 'గోదా' ఒక స్పోర్ట్స్ డ్రామా కామెడీ ఫిలిం. అది చాలా అంటే చాలా బాగుంటుంది. అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. మలయాళంలోనే ఉంది. తెలుగు డబ్బుడు వర్షన్ లేదు. సబ్‌టైటిల్స్ పెట్టుకొని చూడాల్సిందే. అండ్ నెక్స్ట్ 'మిండర్ మురళి' ఇది అప్పుడు 2021లో కరోనా టైంలో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్ అంతే. జస్ట్ ఒక 2 ఫిలిమ్సే ఉన్న ఎక్స్‌పీరియన్స్ డైరెక్టర్ ఇలాంటి ప్రొడక్ట్‌ని తీసుకొచ్చాడంటే అంత లో బడ్జెట్‌తో, ఇంకా జస్ట్ ఇమాజిన్ 500-700 crore బడ్జెట్, అది కూడా ఒక సూపర్ హీరో ఫిలిం. అందులో అల్లు అర్జున్ గారు ఏ లెవెల్‌లో ప్రొడక్ట్ ఉండబోతుందో. మీలో చాలా మందికి తన గురించి తెలీదు. బట్ డూ నాట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. హి ఈస్ రియల్లీ వెరీ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ టూ. తను రీసెంట్‌గా నటించిన ఫిలిమ్స్ 'ప్రామాణికుడు చెప్పు', 'మరణమాస్', 'సూక్ష్మదర్శిని' ఈ మూవీస్ చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ ఇలాంటి మూవీస్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఒకసారి వెళ్లి ఆ మూవీస్ అన్నీ చెక్‌ఔట్ చేయండి. అప్పుడు తన యాక్టింగ్ గురించి, అప్పుడు తన డైరెక్షన్ గురించి అప్పుడు అర్థమైతుంది. ఐయామ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చే మూవీ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతుందని. అండ్ వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా సెట్ అవ్వడానికి చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ బేసిల్ జోసెఫ్ తన కమిట్మెంట్స్‌తో చాలా మూవీస్ ఉన్నాయి. అండ్ ఆ ఫిల్మ్స్ అన్నీ కంప్లీట్ చేసేసరికి 2-3 ఇయర్స్ దాకా పడుతుంది. అండ్ ఎట్లాగో ఇప్పుడు అఖిల్‌తో నటించే మూవీ అల్లు అర్జున్ గారి మూవీ. ఆ ప్రాజెక్ట్ అంటే ఇంచుమించు అలాగే 2-3 ఇయర్స్ వరకు పడుతుంది. సో తను ఆ యొక్క ప్రాజెక్ట్ అన్నీ కంప్లీట్ చేసి, తను స్టోరీ కంప్లీట్‌గా స్క్రిప్ట్ నరేట్ చేసుకొనొచ్చి, అప్పుడు అప్పుడు ఆ ఫిల్మ్ స్టార్ట్ అయ్యేసరికి ఇద్దరి కాంబినేషన్ సెట్ అవుతుంది. అండ్ కరెక్ట్ టైం కూడా ఇద్దరికి దొరుకుతుంది. సో దీంతో వీళ్ళిద్దరి కాంబినేషన్ కుదరడానికి కూడా చాలా అంటే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మార్క్ మై వర్డ్స్, దిస్ ఈస్ గోయింగ్ టు బి గేమ్ చేంజర్ ఇన్ ఇండియన్ సినిమా. మరి వీళ్ళిద్దరిపై మీకు ఎక్స్‌పెక్టేషన్ ఏందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే, ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ 'అఖండ వర్సెస్ ఓజీ' 2 మూవీస్ ఒకే రోజు రిలీజ్ కాబోతున్నాయి. మరి 2 మూవీస్‌లో ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుంది? దేనికి లాస్ వస్తాయి? ఏ మూవీ ఎక్కువ పర్ఫార్మెన్స్ చేయబోతుంది? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ వీడియో చేశా. వీడియో ఎండ్ కార్డ్స్‌లో వస్తుంది, లేదా డిస్క్రిప్షన్‌లో వీడియో లింక్ ఉంటుంది. వెళ్లి ఒకసారి చూడండి. అండ్ విత్ యువర్ లవ్, సైనింగ్ ఆఫ్ విష్ణు.